హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈపీఎఫ్ఓ పెన్షన్దారులకు ముఖ్య ప్రకటన. ఈ చిన్న పొరపాటు కనుక మీరు చేశారో మీ పీఎఫ్ ఖాతాకు డేంజర్ సిగ్నల్ వచ్చేసినట్టే. అసలు ఆ చిన్న పొరపాటు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మీరు పూర్తి సమాచారాన్ని అయితే పూర్తి అవగాహనతో తెలుసుకుంటారు. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ పీఎఫ్ ఖాతాలో ఈ డేంజర్ సిగ్నల్ మిస్ అయితే నష్టం ఖాయం. మీరు ఉద్యోగంలో ఉన్నప్పటికీ ఏదైనా కారణంతో మీ పీఎఫ్ ఖాతాలో డబ్బు జమ కాకపోయిన రోజులను ఎన్సీసీ రోజులు అంటారు. ఈ రోజుల్లో మీ సాలరీ నుండి పీఎఫ్ కాంట్రిబ్యూషన్ జరగదు. కొన్ని సాధారణ పరిస్థితుల్లో ఇవి ఏర్పడతాయి. మరి ఆ సాధారణ పరిస్థితులు ఏంటో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే జీతం లేకుండా సెలవు తీసుకున్నప్పుడు, ఎలాంటి సమాచారం లేకుండా ఆఫీస్కు రానప్పుడు, లేదా ఒక కంపెనీ నుండి మరొక కంపెనీకి మారినప్పుడు, మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు ఎన్సీసీ రోజులు అయితే వస్తాయి. అయితే మధ్యలో ఎన్సీసీ రోజులు గనక ఉంటే పీఎఫ్ తీసుకునే సమయంలో సమస్య వస్తుందా అని చాలామందికి సందేహం అయితే ఉంటుంది. అయితే 5 సంవత్సరాల నిరంతర సేవ ఉంటే పీఎఫ్ ఖాతాను పన్ను లేకుండా తీసుకోవచ్చు. మీరు జాబ్ మారిన పీఎఫ్ కొత్త సంస్థకు బదిలీ చేస్తే ఎన్సీసీ రోజులు ఉన్న మీ సేవ కొనసాగుతున్నట్లే లెక్కిస్తారు. కాబట్టి పీఎఫ్ ఖాతా తీసుకునేటప్పుడు ప్రాబ్లం ఉండదు. కానీ ప్రాబ్లం అంతా పెన్షన్ దగ్గరే వస్తుంది. పెన్షన్ తీసుకునే సమయంలోనే ప్రాబ్లం అనేది వస్తుంది. ఉద్యోగుల పెన్షన్ పథకం ప్రకారం కనీసం 10 సంవత్సరాల కాంట్రిబ్యూటరీ సేవ అవసరం. అంటే నిజంగా మీ ఖాతాలో డబ్బులు జమ అయిన రోజులు మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే 10 సంవత్సరాల పనిచేసిన అందులో 6 నెలల ఎన్సీసీ రోజులు ఉంటే మీ పని దినాలని 9 సంవత్సరాల 6 నెలలుగానే లెక్కిస్తారు. దీనివల్ల పెన్షన్ కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీకు వచ్చే పెన్షన్ కూడా చాలా వరకు తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. పీఎఫ్కి సంబంధించిన ఉద్యోగుల డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ విషయంలో మాత్రం కొంత ఊరట ఉంటుంది. ఒక ఉద్యోగి మరణించిన సమయంలో 60 రోజుల వరకు సేవల విరామం ఉన్న బీమా ప్రయోజనాలు ఇవ్వబడతాయి. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పోర్టల్లోకి వెళ్ళి మీ సర్వీస్ హిస్టరీ చెక్ చేసుకోండి. ఎన్సీసీ రోజులు ఎంత ఉన్నాయో తెలుసుకోవాలి. ఉద్యోగం మానేటప్పుడు తప్పకుండా మీ పీఎఫ్ ఖాతానికి బదిలీ చేయాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ప్రతి ఒక్క పెన్షన్దారునికైతే చేరుతుంది. అలాగే ఈ వీడియోకి సంబంధించిన ఏవైనా సందేహాలు గనక మీకు ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. అలాగే మీకు ఈపీఎఫ్ఓలో దేనికి సంబంధించిన డౌట్ కనుక ఉంటే, ఏ సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని ఈపీఎఫ్ఓ పెన్షన్దారులకు చేరవేయడం ద్వారా ఎన్సీసీ రోజుల వల్ల వారు ఎంత నష్టపోతున్నారో అన్న విషయాన్ని వారు తెలుసుకుంటారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోవడం ద్వారా తెలంగాణలో రోజు ఏం జరుగుతుంది అని మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా, అలాగే ఆంధ్రప్రదేశ్లో రోజు ఏం జరుగుతుంది అన్న వార్తా విషయాల గురించి కానివ్వండి, లేదా ఇండియాలో ఏం జరుగుతుంది అనే వార్తల గురించి కూడా మీరు నా వీడియోస్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మీ మొబైల్కు చేరడం అయితే జరుగుతుంది.